ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే 40 దాటితే ఇంకా పెళ్ళి అవసరమా? సాధారణంగా ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళకి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎక్కువ ఏంటి అని అంటే మేము సెటిల్ అవ్వాలి, మేము సంపాదించుకోవాలి, మంచి జాబ్ రావాలి, అప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుంటామని 30 సంవత్సరాలు కూడా దాటిపోయేదాకా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అలా అలా రోజులు గడుస్తూ ఉంటే మనం లేటుగా చేసుకుందాం అనేసరికి మనకు సరైన ఆ వయసు గల అమ్మాయిలు చాలామందికి దొరకట్లేదు. ఈ రోజుల్లో అయితే పిల్లలందరూ ఇంకా విదేశాలకు వెళ్ళిపోవడం, మేము తిరిగి వచ్చాక చేసుకుంటాం, 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత సెటిల్ అయ్యాక అప్పుడు చేసుకుంటామని చాలామంది పిల్లలు విదేశాలకు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే తల్లిదండ్రులు అయితే నిజంగా ఒక బెంగ అయితే ఉంది తల్లిదండ్రులు. వీళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి, వయసు దాటాక చేస్తే బాగోదు, అప్పుడు సరైన అమ్మాయి దొరకకపోవచ్చు అని ఇలాంటి ఆలోచనలు అయితే తల్లిదండ్రుల్లో ఉన్నాయి. అయితే ఈ రోజున ఒక ఆయన తన అనుభవాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఈ కాలంలో అమ్మాయిలు దొరకట్లేదని చాలామంది అబ్బాయిలు కూడా చెప్తూ ఉన్నారు. అసలు 40 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేసుకోవడం అనవసరం అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ అబ్బాయిలకి ఒక 40 ఏళ్ళు వచ్చాక ఇంకెందుకులే, 40 ఏళ్ళు అయిపోయా, సగం జీవితం అయ్యేపోయింది, ఇంకా మహాబతితే ఇంకో 20 ఏళ్ళు ఉంటాం, ఈ మాత్రం దానికి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అని అనుకునే అబ్బాయిలు కూడా చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఈయన కూడా అలాగే అనుకున్నారంట. అయితే ఈరోజు ఆయన అనుభవాలను కూడా చెప్పుకొచ్చారు. ఏంటంటే వాళ్ళ కుటుంబంలో 2 ఆడపిల్లలు, ఈ అబ్బాయి ఉన్నారు. అంటే ఒక అక్క ఒక చెల్లి, మధ్యలో ఈ అబ్బాయి ఉన్నారు. అయితే అక్కకు పెళ్లి చేశారు. చేసిన తర్వాత సరే ఇంకా తర్వాత అబ్బాయికి చేద్దామని అంటే తల్లిదండ్రులతో చెప్పాడంట, నాకు అప్పుడే పెళ్ళొద్దు, చెల్లికి కూడా అయిన తర్వాత చేసుకుంటానులే అని అంటే సరైన అబ్బాయికి ఆపి రెండో అమ్మాయికి, లాస్ట్ అమ్మాయికి కూడా పెళ్లి చేశారు. అంటే 2 ఆడపిల్లలకి అయిపోయింది, ఇంకా అబ్బాయికి ఉంది. ఆ అబ్బాయికి చూద్దామని అనేసరికి ఎందుకో ఏ సంబంధాలు చూసినా సరైన జోడీ కుదరకపోవడం, అమ్మాయి నచ్చితే జాతకాలు కలవకపోవడం, లేదంటే చదువు తక్కువ ఉండడము, ఏంటో అక్క చెల్లెలకి నచ్చేది కదా, వీళ్ళకి నచ్చితే అక్క చెల్లెలకి నచ్చకపోవడం, ఇలా మొత్తానికి అలా 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 రోజులు గడిచి అతనికి 40 సంవత్సరాలు వచ్చేసాయి. 40 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా తల్లిదండ్రుల్లో కొంచెం ఎలా అయినా బాధ అనిపిస్తుంది. ఈ అబ్బాయికి కూడా ఒక ఇంటివాడిని చేసేస్తే మాకు బాధ్యత తీరిపోతుంది, మేము కూడా పెద్దవాళ్ళం అయిపోతున్నామని వాళ్ళ అమ్మగారికి అయితే మనసులో ఈ అబ్బాయి పెళ్లి గురించి ఎక్కువ బెంగ ఉండేదంట. ఎవరింటికి వచ్చినా, ఎవరు తెలిసిన వాళ్ళు వచ్చినా మా అబ్బాయికి సంబంధం చెప్పండి అని అడుగుతూనే ఉండేవారంట. అయితే అక్క చెల్లెలు కూడా అనుకుంటూ ఉండేవారంట, అన్నయ్య పెళ్ళి ఈ రకంగా చేయాలి, ఈ ఫంక్షన్ హాల్లో చేయాలి, ఇంతమందిని పిలవాలి, ఇలాంటి పట్టు చీరలు కొనుక్కోవాలి, ఇలాంటి ఇన్ని నగలు కొనుక్కోవాలని ఇలా రకరకాల ఊహాగానాలు చేసుకునేవారంట. అన్నయ్య పెళ్ళి అయితే మాకు ఆడపడుచు కట్నాలు వస్తాయి అని సాధారణంగా ఆడపిల్లలకు ఉంటుంది కదా, అలా ఊహించుకుంటూ ఉండేవారంట ఆడపిల్లలు. మంచి సంబంధం దొరకాలి అని అన్నట్టు. వాళ్ళకేమన్నా తక్కువ ఉందా అంటే ఏమీ లేదు, ఆస్తిపరంగా బాగానే ఉన్నారు, ఆ అబ్బాయి మంచి ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే సరైన జోడి అమ్మాయి అయితే దొరకట్లే. అలా అలా 40 సంవత్సరాలు వచ్చాయి. 40 వచ్చిన తర్వాత ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అయినా సరే దొరకకపోయేసరికి ఇంకా అబ్బాయికి విసుకొచ్చిందంట. ఈ అమ్మాయి ఇంకెందుకమ్మా, 40 సంవత్సరాలు వచ్చాయి, ఇంకే మహా అయితే ఇంకో 20 ఏళ్ళు బతికితే, ఈ మాత్రం దానికి పెళ్ళెందుకు, అక్కర్లేదు, ఇంకా మీరు వెతకండి, చక్కగా ఇలాగే ఉంటా, హాయిగా బాగానే ఉందిలే అని తల్లిదండ్రులకి ఇంకా చెప్పేసేవాడంట. చూడొద్దు, వెతకద్దు అనే. వాళ్ళ అక్క చెల్లెళ్ళు అడిగినా కూడా అదే సమాధానం చెప్పేవాడంట. ఇంకెందుకు, ఎక్కడ వెతికినా ఈయన వయసుకి తగ్గ అమ్మాయి దొరకట్లే, అన్నీ బాగుంటే ఏదో ఒక లోటు కనబడుతూనే ఉంది. అలా 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 కాలం గడిచిపోయి 40 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకా అబ్బాయి కూడా వద్దు ఇంకా చేసుకోను అన్నట్టు అలా ఉండిపోయేసరికి ఈ అబ్బాయి ఆఫీస్లో కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి అన్నారంట, ఇంకెన్నాళ్ళని ఇలా ఉంటావు, అమ్మ నాన్న అయితే పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళని చూసేవాళ్ళు కూడా ఉండరు, నువ్వు పెళ్లి చేసుకోకుండా తోడు లేకుండా ఇంకా వాళ్ళ తర్వాత నువ్వు ఎలా ఉంటావు, ఒక్కడు వండుకుని చేసుకుని ఇంకా ఏదైతే అది అయింది, వేరే క్యాస్ట్ అమ్మాయినైనా సరే చేసుకో అని చెప్పేసి వాళ్ళ కొలీగ్స్ ఎవరో చెప్తే ఇంకా అతను అన్నాడంటే, నా ఇష్టం ఏముంది, మా ఇంట్లో వాళ్ళ ఇష్టం, వేరే క్యాస్ట్ అంటే ఒప్పుకోరు కదా అని ఈ అబ్బాయి చెప్పడం జరిగిందంట. లేదులే, మేము వచ్చి మాట్లాడతామని చెప్పేసి ఆఫీస్ కొలీగ్స్ అందరూ వచ్చి వీళ్ళ తల్లిదండ్రికి అడిగారంట, ఇలా సంబంధం ఉందండి, కానీ క్యాస్ట్ వేరే, మా కమ్మారమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా ఇంకా ఇలా పెళ్లి కాలేదు, లేటుగా ఇలాగే ఏవో సమస్యలతో లేటుగా కుదరలేదు, మరి మీకు ఇష్టమైతే కనుక చేసుకుంటానంటే కనుక మేము మాట్లాడతాము, ఉద్యోగం కూడా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చి తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది. ఇంకా తల్లిదండ్రులు అన్నారు, మా పిల్లలతో కూడా మాట్లాడి మేము అందరం ఆలోచించుకొని చెప్తామని చెప్పిన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆలోచించుకున్నారంట, ఏం చేద్దాము, వేరే క్యాస్ట్ అమ్మాయి కదా, బంధువుల్లో తెలిస్తే బాగోదు,
అని చెప్పేసి ఇలా అందరూ ఇంకా ఎవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి ఏమని డిసైడ్ అయ్యారంటే వాళ్ళ అమ్మగారు ఆవిడ ఏమని డిసైడ్ అయిందంటే, ఇప్పుడు వేరే క్యాస్ట్ అని మనం మానేస్తాం కరెక్టే, వీడు ఒంటరిగా అలా ఉండిపోతాడు, రేపు తోడు ఎవరు ఉంటారు, వండి పెట్టేవాళ్ళు ఉండరు కదా, మాకు చూస్తే మాకు వయసు అయిపోతుంది, ఎవరూ లేకుండా ఇలా వదిలేశారంటే మా తర్వాత వాడికి బాధ్యతగా పట్టించుకుని పెళ్లి చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే వీడు ఒంటరిగా ఉండలేడు కదా, ఏదైతే అయింది బంధువులు ఏమన్నా అనుకొని ఇంకెవరేమన్నా సరే అనుకొని మరి దొరకనప్పుడు ఏం చేస్తాము, ఏదో ఒకటి చెయ్యాలి కదా, బంధువులు వచ్చి చూస్తారేంటి, పోన్లే అనుకుంటే అనుకొని ఆడపిల్లలకైతే పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా అని చెప్పేసి ఇంకా ఆ తల్లి ఇంకా ఇష్టపూర్వకంగా ఇంకా పిల్లలందరికీ చెప్పిందంట, ఇంకా చేసేద్దాము ఏదైతే అదైంది, వాళ్ళ దారిన వాళ్ళు ఉంటారు అని, ఇంకా లేట్ అయితే ఏ అమ్మాయి కూడా దొరకకపోతే తర్వాత కష్టమైపోతుంది, బాధ్యతగా చేసేవాళ్ళు ఉండరు, వాడిని కూడా ఒక ఇంటి వాడిని చేయాలని నా కోరిక అని చెప్పేసి ఆ తల్లి పట్టుబట్టి మొత్తం ఇంట్లో అందరినీ ఒప్పించిందంట. ఎవరికైనా అంతే కదండి, తల్లికి పాపం మనసులో కొడుకుని కూడా ఓ ఇంటివాడిని చేయాలి, తొందరగా పెళ్లి చేయాలని ఏ తల్లికైనా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వేరే క్యాస్ట్ని ఒప్పుకోకపోయినా కూడా ఏం చేస్తారు, ఇంకా 40 ఏళ్ళు వచ్చేసే ఇంకా అలానే ఇంక పెళ్ళిళ్ళు చేయకుండా మొగతను ఎన్నాళ్ళని బతుకుతాడు. ఆ తల్లికి బాగా తెలుసు, ఇంట్లో ఆడ మనిషి లేకపోతే మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆవిడకి తెలుసు. ఇష్టం లేకపోయినా సరే ఇంకా ఏదో ఒకటి ఇంకా తన జీవితం బాగుపడాలన్న ఆలోచనతో ఆవిడే ఇంట్లో అందరినీ ఒప్పించిందంట. ఒప్పించిన తర్వాత ఇక మళ్ళీ ఆ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి ఇంకా సరే అని అన్నాక అప్పుడు ఈ అబ్బాయి ఆ అమ్మాయితో మాట్లాడారంట, ఇది మా ఇంట్లో పద్ధతులు, ఇవి మా ఇంట్లో పరిస్థితి ఇది, మరి వేరే క్యాస్ట్ అయినా కూడా ఇంకా ఏజ్ ఎక్కువైపోవడం వల్ల చేసుకోక తప్పట్లేదు, ఇంకా మా అమ్మ పట్టు మీద నేను చేసుకుంటున్నాను కాబట్టి మా ఇంట్లో పరిస్థితులు ఇవి, నా పద్ధతులు ఇవి అని అన్నీ మొత్తం ఆ అమ్మాయికి డీటెయిల్స్ అన్నీ చెప్పేశారంట. మా ఇంట్లో కలిసిపోయేలాగా ఉండాలి, వీళ్ళ కుటుంబం గురించి అన్నీ కూడా ఆ అమ్మాయికి చెప్పారంట. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి కూడా సరే నాకు అన్నీ ఇష్టమే అని చెప్పిన తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాడంట. ఒకప్పుడు మా చెల్లెళ్ళు అంటూ ఉండేవారు, మా అన్నయ్య పెళ్ళి ఇంత గ్రాండ్గా చెయ్యాలి, ఇన్ని పట్టు చీరలు కొనుక్కోవాలి, బంగారు నగలు కొనుక్కోవాలని ఇలాంటి కోరికలన్నీ మా చెల్లెళ్ళకు ఉండేవి. ఒకప్పుడు బంధువులందరినీ పిలిచి ఈ రకంగా చేయాలని చాలా ఊహించుకుని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నాకు అసలు పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు అసలు ఆ విధంగా చేసుకోవాలన్న కోరిక అస్సలు లేదు, కాబట్టి నేను అవేమీ హడావడి లేకుండా సింపుల్గా మీ కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు కలిసి తిరుపతి వెళ్ళి అక్కడ చేసుకుని వచ్చేద్దాము, అంతవరకే, ఇంకా ఏమీ హడావడిగా మాత్రం పెళ్లి చేసుకోను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు చేసుకోవాలని అని అమ్మాయికి వివరంగా అన్నీ అర్థమయ్యేలాగా చెప్తే ఆ అమ్మాయి కూడా సరే అని ఒప్పుకుందంట. 25-30 ఏళ్ళలోపు కనుక పెళ్లి చేసుకుని ఉంటే అందరిలాగానే బంధువుల్ని చక్కగా పిలుచుకొని గ్రాండ్గా మంచి ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకొని ఇంకా అన్నీ మన ఊహకు తగ్గట్టు అన్నీ గ్రాండ్గా చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఇంకా 40 సంవత్సరాలు వచ్చేసాయో ఇంకా ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఇంత గ్రాండ్గా బంధువులందరినీ పిలిచి ఇప్పుడు ఈ వయసులో చేసుకోవడం అవసరమా అని మనసులో ఒక విరక్తి అనేది వచ్చింది. అతనికైతే అసలు పెళ్ళి అంటేనే ఇష్టం లేకుండా అయిపోయింది. ఎందుకు మనం వయసులో చేసుకున్న దానికి ఇప్పుడు ఈ ఆర్భాటాలు ఇవన్నీ ఎందుకని చెప్పేసి నాకు అసలు ఇలాంటివి ఏమీ చేయొద్దు, పెళ్లి చేసుకున్నామో వచ్చామా అన్నట్టే ఉండాలి, ఎవరిని పిలవద్దని ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ కండిషన్ పెట్టి చక్కగా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు వీళ్ళు వెళ్ళి తిరుపతిలో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి చక్కగా ఆ అమ్మాయి అందరితో చక్కగా కలిసిపోయింది. ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసుకుంటుంది, ఇద్దరూ హ్యాపీగా ఇప్పుడు బాగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన చెప్తున్న విషయం ఏంటి అని అంటే, పిల్లలందరూ కూడా మేము సెటిల్ అవ్వాలి సంపాదించాక చేసుకుంటామని లేటుగా చేసుకుంటూ ఉన్నారు పిల్లలు. అప్పుడు కాలంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు, ఏ వయసులో జరిగేది అష్టం ముచ్చట ఆ వయసులోనే జరగాలి అని చెప్తూ ఉండేవారు. మా అమ్మగారు ఎప్పుడు నాతోటి అంటూ ఉండేవారు, ఒరే ఇంకెప్పుడు చేసుకుంటావరా అని వెనకాల పడుతూ ఉండేవారు. నా దురదృష్టం ఏంటో కానీ ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా ఏంటో సెట్ అయ్యేది కాదు. అమ్మాయి బాగుంటే జాతకాలు కలవపడం, జాతకాలు బాగుంటే ఇంకోటి కలవపడం, ఇలా ఏదో ఒకటి జరిగి మొత్తానికి సంబంధాలన్నీ మిస్ అయిపోతూ ఉండేవి. ఏదైనా సరే ఆ వచ్చిన వాటిల్లోనే చూసి ఏదో ఒకటి చేసుకొని ఉండుంటే ఈవేళ ఈ ఇబ్బంది పడేవాళ్ళం కాదేమో, ఇంత లేటుగా పెళ్ళయ్యేది కాదేమో నాకు. కానీ ఇప్పుడు ఈ తరం పిల్లలైతే ఇలా లేట్ చేసేసుకుంటున్నారు. పెద్దవాళ్ళకే ముందుగానే చెప్పి వద్దు మాకు అప్పుడే పెళ్ళొద్దు అని అంటున్నారు. పెద్దవాళ్ళు చెప్పారు అని అంటే అందులో ఒక అర్థం ఉంటుంది. వయసు దాటారు అని అంటే మనకు ఆ వయసుకు తగ్గ అమ్మాయిలు దొరకకపోవచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఇప్పుడు నా పరిస్థితి అలాగే అయ్యింది. మా క్యాస్ట్ కాకుండా వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకునే పరిస్థితి వచ్చింది. మా కొలీగ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా నా పరిస్థితిని చూసి వాళ్ళు ఇంకా మంచివాడు మళ్ళీ తల్లిదండ్రులు లేకపోతే తిన ఇబ్బంది పడతాడు, ఏదో ఎవరో ఒక అమ్మాయిని చెయ్యాలని అన్న పట్టుదలతోటి మా కుటుంబం గురించి తెలిసి వాళ్ళు వేరే క్యాస్ట్ అమ్మాయిని అయినా సరే చేసేద్దామన్న ఆలోచనతో మా
ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడి నాకు పెళ్లి చేశారు. ఏంటో పుణ్యం అంతా నా ఫ్రెండ్స్దే అని చెప్పాలి. ఏదో ఒకటి ఈ రోజున ఒక ఇంటివాడిని అయ్యాను. నా భార్య కూడా చాలా మంచిది. మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. కాకపోతే ఇలాంటివి ఇబ్బందులు వస్తాయి. లేటుగా పెళ్ళిళ్ళు చేసుకుందాం 40 సంవత్సరాలు వచ్చాక ఎందుకు అని ఇంకా ఇంట్రెస్ట్ పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ జీవితంలో ఎప్పుడూ తోడు అనేది ఉండాలి ఖచ్చితంగా. పెద్దవాళ్ళు చెప్పారు అని అంటే దాని వెనకాల చాలా అర్థాలు ఉంటాయి. కానీ ఈ కాలం పిల్లలకి తెలియట్లేదు. సంపాదన సంపాదన అని అంటూ ఉంటున్నారు. ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఏ వయసులో చేసుకునేది ఆ వయసులోనే చేసుకోవాలి. ఇంకొంతమంది అంటారు వీడు మగాడే కదా, బోల్డ్ మంది అమ్మాయిలు వస్తారు లైన్ కడతారు, వీడికి మగాడికే వెనక తిరిగి చూసుకోక్కర్లేదు, పెళ్ళి అయిపోతుందిలే అని అనుకునే అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా ఏది ఆలస్యం అనేది చేయకూడదు. చక్కగా అచ్చటైనా ముచ్చటైనా ఏ వయసులో ఆ వయసులో జరుగుంటే బాగుండేది. మా చెల్లెలు చాలా ఊహించుకునేవారు నా పెళ్లి గురించి, ఇలా చేయాలి, అన్నయ్యకి అలా చేయాలి, అలా చేయాలని. ఇప్పుడు అసలు అవి ఏమీ లేవు. సింపుల్గా జరిగిపోయింది మా పెళ్లి తిరుపతిలోను. కాబట్టి ఎవరు కూడా అలా లేట్ చేయకండి. అప్పుడు కాలంలో ఎలా చేసేవారో ఇప్పుడు కూడా అదే వయసుకి చక్కగా అదే టైంకి కనుక పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే చక్కగా వాళ్ళ జీవితాలు బాగుంటాయని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏ వయసులో పెళ్ళిళ్ళు చేయాలో మీ అందరికీ అనుభవం ఉంది, అందరికీ అన్నీ తెలుసు. కాబట్టి ఆ వయసుకే పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. అబ్బాయి వాళ్ళైనా సరే అమ్మాయి వాళ్ళైనా సరే. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.